వికారాబాద్ జిల్లా ఆలేల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేయడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల్లో చేయని సంక్షేమ కార్యక్రమాలు 10 నెలల్లోనే చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి, బలిజ వీరభద్రం, పోరాడి జగదీష్, గురువ రమేష్, కొత్త ఇంటి నరసింహులు, కురువ రాములు, వంగ వెంకటరెడ్డి, సుర్కా శ్రీధర్, లడ్డ లక్ష్మప్ప మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు, బడుగు బలైన వర్గాలకు మరియు ఈ యొక్క సన్నబియ్య కార్యక్రమము ఈరోజు చేపడుతున్నారంటే అది రేవంత్ రెడ్డి గారికే దక్కింది, కాంగ్రెస్ పార్టీకే దక్కిందని నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు తిమ్మాయిపల్లి లోపట డీలర్ రవీందర్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మేమందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చేపడుతుందో సంక్షేమ పథకాలు, ప్యాడి కొనుగోలు కానీ, ఈరోజు సన్నబియ్యం కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రజలకు వివరంగా చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చేపడుతుందో ఈ పథకాలన్నీ ప్రజలకు చేరవేయాలని చెప్పి ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా ధనవంతులు తినే ఈ యొక్క సన్నబియ్యం, పేదలు కూలినాలు చేసుకునేటోళ్ళు ఈ సన్నబియ్యం తినేటోళ్ళు కారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి గారు మరి ఇంత మంచి కార్యక్రమం ఇప్పుడు చేపడుతున్నాడంటే ఒకసారి మీరు ప్రజలారా మీరు బాగా ఆలోచన చేయండి. గత ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏనాడు కూడా చేయలేదు. మనం అందరం చూసినాం, 10 సంవత్సరాలు చూసినాం. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేపట్టలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదల కోసము మరియు అక్కల కోసము, కూలీల కోసము, మరి లేబర్ పని చేసేటోళ్ళు మరి సన్న బియ్యం తినరు అంటని చెప్పి ఈరోజు మనిషికి 6 కిలోల బియ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నదంటే మనం ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది. ఇంకోటి, రుణమాఫీ కార్యక్రమం 1,90,00,000 రూపాయలు బండమీనపల్లి తిమ్మాయిపల్లికి మంజూరు అయిపోయినాయి, శాంక్షన్ అయిపోయినాయి, అమౌంట్ కట్టేసిండ్రు డబ్బులు. ఇంకా కొంతమంది ఉన్నాయి అక్కడక్కడక్కడ, కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే గారిని నిన్ననే మాట్లాడే ఆ లిస్ట్ ఏమన్నా ఉంటే, రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ మీరు నా దృష్టికి తీసుకురండి. అది తీసుకుపోయి మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ నేను చేపిస్తానని చెప్పిండు. ప్రభుత్వం చేసే పథకాలు డైరెక్ట్ మీ ఇళ్ళకి వస్తాయి. ఏ లీడరు ప్రమేయం లేకుండా కూడా ఈరోజు మీ ఇళ్ళ కాడికి వస్తాయి. మీరందరూ మంది మాటలు వినకండి అమ్మలారా. ఈరోజు మీరు ఒకటే ఆది పెట్టుకోండి, ఈరోజు తాండ్రు పోవాలనంటే 20 రూపాయలు, పోనీకి 20 రూపాయలు, రానికి 20 రూపాయలు. ఈరోజు హైదరాబాద్ పోవాలంటే 160 రూపాయలు. మరి ఈరోజు తెలంగాణ యావత్ దేవాలయాల కాడికి ఎంతోమంది, అంటే మన పల్లెటూళ్ళ నుంచి వెళ్ళి కూలీనాలు చేసుకునేటోళ్ళు అవన్నీ మనం ఎందుకు తిరుగుదాం, కష్టపడి పనిచేస్తున్నారు. చాలామంది తీర్థయాత్రలు పోతున్నారు, 1 రూపాయి మరి తీసుకుంటలేదు. అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరి అంతేకాదు, ఈరోజు కరెంటు బిల్లు ఒకసారి చూడండి. కరెంటు బిల్లు నెలకు వాడు గంట కొట్టినట్లు వచ్చి వాడు 300-400 రూపాయలు మన దగ్గర వసూలు చేస్తుంది. ఈరోజు మనం ఎవరం 1 రూపాయి మనం కడతలేము, జీరో బిల్లు వస్తుంది. ఇది ఎన్నికల ముందు మాట ఇచ్చిండ్రు, ఆ మాట ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నది. ఇంకోటి, మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మరి మనోహర్ రెడ్డి గారు యావత్తు తాండ్రు నియోజకవర్గంలో అన్ని మండలాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మరి ముందుండి అసెంబ్లీలో కూడా మన జుట్టుపల్లి ప్రాజెక్టు కానీ, కోట్పల్లి ప్రాజెక్టు కానీ, శివసాగర్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుల కోసం మన ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి గారు దృష్టికి, మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి దృష్టికి తీసుకుపోయి ఈరోజు కోట్లాది రూపాయలు ఈరోజు తెస్తున్నాడు అంటే మన ఎమ్మెల్యే గారికి మనం అందరము ధన్యవాదాలు తెలపాలంటని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను.
మరి మొన్ననే చూసిండ్రు. మరి చాలా మటుకు 10 సంవత్సరాల నుండి ఇంత సీసీ రోడ్లు కూడా ఇవ్వలేదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మనోహర్ రెడ్డి గారు ఆశీస్సులతోటి ఈరోజు తిమ్మాయిపల్లి లోపల 26 లక్షలతోటి ఈరోజు సీసీ రోడ్లు వేసిన ఘనత అది కాంగ్రెస్ పార్టీకి దక్కిందని నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకా ఈ గ్రామాన్ని ఇంకా చాలా అభివృద్ధి పథంలో నడిపియాలి. ఈ గ్రామంలో అందరం మనం మంచిగా ఉండాలి. గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉండాలి. మనం ఇంకా ఏముంటే కూడా పథకాలు ఏముంటే కూడా మేము కార్యకర్తలం మేము అందరం కలిసి ఈ గ్రామాన్ని ముందుండి నడిపిస్తాం. మీకు ఏదన్నా అవసరం ఉంటే కూడా ఎల్లవేళలా మేము ఉంటామంటని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అయితే ఒకటి చిన్న విషయం ఇక్కడ మనకేం జరిగిందంటే ఇండ్ల విషయంలో అది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇండ్లు ఒక 10 ఇండ్లు 9 ఇండ్లు మాత్రం చూపిస్తారు. ఎమ్మెల్యే గారు నాకు అడిగిండు, అన్న మీ ఊరికి ఎన్ని ఇండ్లు మంచిగా అంటే 9 ఇండ్లు చూపిస్తారంటే 9 ఇండ్లు ఎందుకు చూపిస్తారు? అసలు ఆ గ్రామాన్ని మండలాల్లో మనం ఎంచుకున్నాం. మనం 9 ఇండ్లు ఎట్లా చూపిస్తారని అట్లా కాదు, మళ్ళీ ఎంక్వైరీ చెప్పిస్తాం. నిజమైన పేదవాళ్ళకి ఎవరు ఉంటే కూడా వాళ్ళకి ఇవ్వాలంటని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. ఆ ఇండ్ల కాడ కూడా మా లీడర్ అది ఎవరిది కానీ దాంట్లో ఒత్తిడి లేకుంటుంది. నిజమైన పేదవాళ్లకు అందించే కార్యక్రమం మేమందరం కలిసి చేపడతామంటని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.